నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఎక్కడైనా సరే ఆలయ ధ్వజస్తంభం ఆలయ ఆవరణలోనే ఉంటుంది. కానీ అనంతపురం నగరంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. పాతూరులోని విరూపాక్ష స్వామి దేవాలయం రోడ్డుకు ఒకవైపున ఉంటే ధ్వజస్తంభం రోడ్డుకు మరోవైపు, అది కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంది. దీని వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఈ చిత్ర విచిత్రంపై ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ స్టోరీ. అనంతపురం నగరంలోని పాతూరులో విరూపాక్ష స్వామి దేవాలయం పురాతన శివాలయంగా ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఈ దేవస్థానం గర్భగుడిలో కొలువైన శివలింగంలో బ్రహ్మసూత్రం ఉన్న కారణంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. 1925 సంవత్సరంలో ఆలయం మధ్యభాగం నుంచి రోడ్డు విస్తరణ చేపట్టడంతో ఆలయం ఒకవైపు, ధ్వజస్తంభం మరోవైపు ఉండిపోయాయి. అంతేకాకుండా ధ్వజస్తంభం ఉన్న ప్రాంతంలో పోలీస్ స్టేషన్ నిర్మించడంతో ధ్వజస్తంభం పోలీస్ స్టేషన్ ఆవరణలోకొచ్చింది. అప్పటి నుంచి అటు ఆలయంలోనూ ఇటు ధ్వజస్తంభం వద్ద అర్చకులు ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల పౌర్ణమి రోజున పండుగ రోజుల్లోనూ ధ్వజస్తంభంపై ఆకాశదీపం వెలిగిస్తున్నారు. రోడ్డు దాటి ప్రతిరోజు పూజలు నిర్వహించటం ఇబ్బందిగా మారటంతో ఆలయంలో తాత్కాలికంగా చిన్న ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అసలు ధ్వజస్తంభానికి పూజలు చేయకుండా ఉండలేక ప్రతిరోజు పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వెళ్లి పూజలు చేస్తున్నామని విరూపాక్షస్వామి దేవాలయ ప్రధాన అర్చకుడు ప్రసాద్ స్వామి చెప్పారు. అనంతపురం నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న ధ్వజస్తంభం వద్ద మనం ఉన్నాం. విరూపాక్ష దేవాలయంలో ఇక్కడ ఎప్పుడో గతంలో రోడ్డు విస్తరణలో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణ పనులు జరిగాయి. అందులో భాగంగా ఎదురుగా ఉన్న విరూపాక్ష దేవాలయం అటు సైడ్ ఉండిపోయింది. ఆ రోడ్డు పడడం వల్ల ఇక్కడ ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఈ ధ్వజస్తంభం అయితే ఇక్కడ ఉండిపోయిన పరిస్థితి. అయితే అర్చకులు ఉదయమే వచ్చి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈరోజు పర్వదినం శివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు విరూపాక్ష ఆలయం ప్రత్యేక అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ విరూపాక్ష ఆలయానికి సంబంధించి ధ్వజస్తంభం ఈ పోలీస్ స్టేషన్ ఎందుకుంది? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మనకు అనంతపురం పాతూరు పట్టణంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్న పార్వతీ సమేత శ్రీ విరూపాక్షేశ్వర స్వామి దేవాలయం నందు మొదట ఇక్కడ రోడ్డు లేదనమాట. ఇక్కడ ఈ దేవాలయం మనకు అవతల వైపున కటిక బజార్ అని అంటున్నాం మనం. ఇప్పుడు ఆ కటిక బజార్లో నుంచే రావాల్సి ఉండిందనమాట. రాను 1920-25 ఆ మధ్యలో మనకు రోడ్డు బైబర్గేషన్ అయింది. రోడ్డు బైబర్గేషన్ ఎప్పుడైతే అయిపోయిందో మన దేవాలయానికి ఆ రోడ్డుకు అవతల వైపు మాత్రమే హక్కుగా వచ్చింది. యువతల వైపు మనకు పోలీస్ స్టేషన్ వచ్చింది. అయితే ధ్వజస్తంభం ఇక్కడే ఉండడం వల్ల అప్పటి పెద్దలు ఈ ధ్వజస్తంభానికి మాత్రమే ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టించి మనకు ఇచ్చినారన్నమాట, హ్యాండ్ ఓవర్ చేసినారు పోలీసు వాళ్ళు, శాఖ వారు. మరి అప్పటి నుంచి మేము ప్రత్యేకమైనటువంటి దినాలు అంటే కార్తీక పౌర్ణమి కావచ్చు, లేదు మాఘ పౌర్ణిమ కావచ్చు, లేదు వైశాఖ శుద్ధ పౌర్ణమి కావచ్చు, ఇలా పౌర్ణమికి మనము ఈ ధ్వజస్తంభం పైన దీపము మనం పెట్టుకుంటున్నాం. దాన్నే ఆకాశ దీపం అని కూడా చెప్పుకుంటాం. ఈ ఆకాశ దీపము మనం ప్రతి పౌర్ణమికి పెట్టుకొని ప్రతిరోజు ఉదయము మనము ఇక్కడ శివునికి రుద్రాభిషేకం అయిన తర్వాత తిరిగి మరలా ఇక్కడ వచ్చి దీపారాధన చేసి ధ్వజస్తంభానికి కూడా మేము ప్రతినిత్యము పూజలు చేస్తూ ఉన్నాం. ఇది ఉన్నది. ఈ విధంగా రోడ్డు బైబర్గేషన్తో మనకు ఈ ధ్వజస్తంభము ఈ విధంగా మనకు ఇక్కడ ఏర్పడింది. అందుకు ప్రతినిత్యము రావడానికి పోవడానికి కష్టమైందని చెప్పి మరలా తిరిగి 1940 ఆ సంవత్సరంలో మరలా మనకు ఈ ప్రసన్న పార్వతీ సమేత శ్రీ విరూపాక్షేశ్వర స్వామి దేవాలయంలోనే తాత్కాలికంగా ఒక ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసి దానికి మరలా మనము రాగి కవచము అవన్నీ ఏర్పాటు చేసుకొని తిరిగి దానికి కూడా మనము పూజలు చేసుకోకపోతున్నాం. ప్రతినిత్యము దానికి కూడా మనము చేసుకుంటాం. అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న ధ్వజస్తంభానికి కూడా ప్రతినిత్యము పోలీస్ స్టేషన్లో ఉండేటటువంటి ధ్వజస్తంభానికి ప్రతినిత్యము దీపారాధన చేసి పూజలు చేస్తాం ఉదయము. తర్వాత ఈ ఉదయము సాయంత్రం మాత్రము మనకు దేవాలయంలో ఉండేటటువంటి మన ధ్వజస్తంభానికే ప్రతినిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ. కానీ ఇక్కడ ఉదయం మాత్రమే చేస్తాం. ముఖ్యంగా ఈరోజు మహాపర్వదినం సందర్భంగా ప్రత్యేకంగా శివుడు ఇది ఈరోజు మనకు మహాశివరాత్రి పర్వదినం అంటే ప్రతి నెల వస్తుందన్నమాట. అమావాస్య ముందర త్రయోదశితో చతుర్దశి సంయుక్తమైనప్పుడు ఏర్పడేదాన్ని మనము శివరాత్రి అంటాం. ప్రతి నెల వచ్చేదాన్ని మాస శివరాత్రి అంటాం. ఇలా 11 మాస శివరాత్రులు వచ్చి
12వది మాఘమాసంలో వచ్చే అమావాస్య ముందర త్రయోదశితో చతుర్దశి సంయుక్తమైనప్పుడు దాన్ని మహాశివరాత్రి అని చెప్పుకుంటాం. ఈరోజు త్రయోదశి మీద చతుర్దశి వచ్చింది కాబట్టి ఈరోజు మనము మహాశివరాత్రి పర్వదినాన్ని నడుపుకుంటున్నాం. ఈ మాస శివరాత్రి శివునికి ప్రత్యేకమైనటువంటి దినం అన్నమాట. అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి స్వామివారిని కొలుస్తూ సాయంత్రము అంటే లింగోద్భవ కాలం అంటే రాత్రి 12 గంటలకు స్వామివారి లింగోద్భవ కాలం ఏర్పడుతుంది. ఆ లింగోద్భవ కాలం నందు కూడా ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర మనం దీపారాధన, మన దేవాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర దీపారాధన మరియు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని కూడా పాశుపతాస్త్ర రుద్రాభిషేకాన్ని కూడా మనము నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు. ఇది ప్రత్యేకమైనటువంటి పండుగలు, ప్రత్యేకమైనటువంటి ఈ పండుగలో చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు. అనంతపురం నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఈ ధ్వజస్తంభానికి ప్రతిరోజు ఖచ్చితంగా పూజలు నిర్వహిస్తామని, ప్రతి పౌర్ణమికి కూడా పైన ఆకాశ దీపాన్ని అంటిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి తెల్లవారుజామునే వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తే మరియు అక్కడ విరూపాక్ష దేవాలయంలోని పూజలు నిర్వహిస్తామని అక్కడ ఉన్న అర్చకులు తెలియజేసిన పరిస్థితి. గతంలో రోడ్డు ఫైబర్కేషన్లో ఈ పోలీస్ స్టేషన్లో ఉండిపోయిన ధ్వజస్తంభాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది లేకుండా చూస్తూ సపరేట్గా కాంపౌండ్ను కట్టి ఇక్కడ పూజలు నిర్వహిస్తామని అర్చకులు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి 4 సైడ్స్ న్యూస్ కెమెరామెన్ దాదాపీరుతో హనుమంతు.